ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు, స్టేజ్కి సంబంధించి వర్క్ అయితే చాలా వేగంగా జరుగుతుంది. ఇంకా కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 13వ తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక స్టేజ్ ఏదైతే ఉందో అది చాలా ఎత్తుగా ఏర్పాటు చేశారు. మొత్తం పవన్ కళ్యాణ్ గారి స్టేజ్ పై నుంచి ప్రసంగించే ప్రసంగాన్ని వీక్షకులందరూ చూసే విధంగా భారీ ఎత్తులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టేజ్ కూడా సుమారు 120 అడుగులు పొడుగు, అదేవిధంగా 40 అడుగులు వెడల్పుతో స్టేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 150 మంది రాష్ట్ర నాయకులు స్టేజ్ పై నుంచి ప్రసంగించడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు ఇక్కడ గమనించవచ్చు, స్టేజ్ చాలా భారీ పొడుగుతో ఏర్పాటు చేయడం, భారీ ఎత్తుగా ఉన్నట్టు మీరు ఇక్కడ కనబడుతుంది. విజువల్స్లో మీరు గమనించవచ్చు. ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం ఇవ్వబోతున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఈసారి ఆయన ఇచ్చే స్పీచ్ చాలా నభూతో భవిష్యత్ అనే విధంగా ఉండబోతుంది. ఎందుకనంటే 11 ఆవిర్భావ దినోత్సవాలు వేరు, 12వ ఆవిర్భావ దినోత్సవం లెక్క వేరు. ఈసారి ఇది ఆవిర్భావ దినోత్సవ సభ కాదు, విజయోత్సవ సభ అని చెప్పి కూడా జనసేనకు సంబంధించిన నాయకులు తెలియజేస్తున్నారు. అయితే ఈసారి ప్రజలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దిశానిర్దేశం ఏ విధంగా చేయబోతున్నారు అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రాబోయే రోజులను తెలుస్తుంది. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.